పూరా లోకల్ న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసి బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ 49 మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మీరు గమనించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసి బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ 49 ఉందో, అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసి బిడ్డలకి ఇబ్బంది అవుతుంది, తరిమి కొడుతూ ఉన్నారు, మాకు ఆపద ఉంది జీవో 49 ద్వారా అని ఎవరైతే అందరూ రోడ్ ఎక్కి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఆదివాసి హక్కులని కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరూ వాబోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తరపున లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదా అని మేము సీతక్కని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసి బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్లో ఉన్నారు, నిజంగా మీరు ఆదివాసి బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే జీవో 49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసి బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు మీ అనుచరులు ఏవైతే ఇసుక దందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వారిని ఇబ్బంది పెట్టి కార్లో లాకెట్టి మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కాడ వాడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఎట్లుందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ స్వాతి ముత్యంగా యాక్టింగ్ చేసుకుంటూ ఫేస్ పెట్టుకుంటూ గతంలో ఉన్న ధనసరి సీతక్క వేరు, అధికారం వచ్చినాక మంత్రి అయినాక సీతక్క యొక్క వేరైందనేది మీరు గమనించాలని తెలియవస్తా ఉన్నాం.